ఐ వాంట్ టు సెట్ సంథింగ్ టుడే. నేను ఒక హోటల్కి వెళ్ళాను అండ్ ఫుల్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాను. అయితే దాంట్లో చపాతీ, పూరి అండ్ కాకరకాయ ఫ్రై అని చాలా ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి. అయితే నాకు ముందే తెలుసు నేను కాకరకాయ ఫ్రై తిన్ను, చపాతీ తిన్ను. అయినా సరే నేను ఫుల్ అమౌంట్ పే చేసి ఆ మీల్స్ అన్నది నేను కొనుక్కున్నాను కాబట్టి నేను తినకపోయినా సరే అది లాస్ట్లో నేను వదిలేస్తాను. ఆ హోటల్ ఓనర్కి నేను ఎందుకు ప్రాఫిట్ చేయించాలి? సో నేను కొనుక్కున్నాను కాబట్టి నేను తినకపోయినా సరే చేయి పెట్టేసి వదిలేస్తాను. ఎందుకంటే నేను డబ్బులు పే చేస్తున్నాను, ఆ ఫుడ్ పైన ఫుల్ అధికారం నాకే ఉంటుంది కాబట్టి. కానీ వెయిట్, దీని గురించి ఒక విషయం నేను ఇప్పుడు మీతో చెప్పాలి. అదేంటంటే ఆ ఫుడ్ మనం కొంటున్నామంటే 100% దాని మీద అధికారం మనకుంది, కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ పూరి కానీ లేదంటే కాకరకాయ ఫ్రై కానీ మనం తినమని మనకు ముందే తెలుసు కదా. అలాంటప్పుడు మనం ముందే తీసేయండి, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అని చెప్తే తప్పేముంది? ఆ హోటల్ ఓనర్కి ప్రాఫిట్స్ వెళ్ళిపోద్దా? కానీ మ్యాటర్ అది కాదు. ముఖ్యంగా అది మన దేశ రీసోర్సెస్ని మనం వేస్ట్ చేసినట్టు. ఎందుకంటే ఒక ఫుడ్ ప్రొడక్షన్ అన్నది ఏ విధంగా అవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ మ్యాటర్ మనీ అండ్ హోటల్ ఓనర్ ప్రాఫిట్స్ కాదు, మన దేశ రీసోర్సెస్. సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే ఫుడ్ వేస్ట్ చేయకుండా మన రీసోర్సెస్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. లేదనుకుంటే సపరేట్గా పార్సల్ చేయించి ఫుడ్ లేని వాళ్ళకి మనం ఇస్తే అది మనకి పుణ్యం, మన దేశ రీసోర్సెస్ని మనం కాపాడినట్టుగా అవుతుంది. సో ఈ మ్యాటర్ పై మీరు ఏమంటారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.